హైవేస్ చాలా చాలా ఘోరం అండి. దండం పెట్టి మరీ చెప్తున్నాను, దయచేసి లోన్స్ యాప్ జోలికి పోకండి. ఒకవేళ లోన్ యాప్స్లో లోన్ తీసుకుంటూ ఉన్నా వాళ్ళు ఏమాత్రం తేడా చేసినా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. క్లియర్గా చెప్పింది ఏపీ గవర్నమెంట్ అండ్ సైబర్ క్రైమ్ వాళ్ళు చెప్పారు. ఇంకా మీరు ఎందుకు ఈ రకంగా అండ్ ఒక లోన్ యాప్లో మీరు లోన్ తీసుకునేటప్పుడు వాడు అడుగుతాడు పర్మిషన్స్. అలా మీ కాంటాక్ట్స్ మీ డేటా అంతా ఓకే మేము తీసుకోమా పర్మిషన్ అన్నప్పుడు మీరు ఎలా చేయకండి. 40 రోజుల క్రితం వైజాగ్లో మహారాణిపేట చెందినటువంటి నరేంద్ర, ఏజ్ అరౌండ్ 24 or 25, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు 40 రోజుల క్రితం. దెన్ లైఫ్ కంటిన్యూ అవుతుంది. ఇద్దరు వాడు చిన్నవాడు ప్రైవేట్ జాబులు చేసుకుంటా ఉన్నారు. అయితే ఫైనాన్షియల్ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు లోన్ యాప్లో లేదా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుని అడ్జస్ట్ చేస్తాడంట. అలా ఇప్పుడు లేచుకో లోన్ యాప్లో తీసుకున్నాడు 2000 మరల తీసుకుంది 2000 డబ్బులు కట్టేశాడంట. నువ్వు ఇంకో 2000 కట్టు లేదంటే ఊరుకో అని చెప్పి హడావిడి చేస్తే ఇతను లేవు నా దగ్గర ఏదంటే వాళ్ళ ఆవిడ ఫోటో మార్ఫింగ్ చేసేసి తేడాగా ఇంకా అర్థం చేసుకోండి. అతని ఫోన్లో కాంటాక్ట్స్ అందరికి పంపాడు. అందులో వీళ్ళ మిస్సెస్ కాంటాక్ట్ కూడా ఉంది, ఆమె కూడా వచ్చింది. ఆమె ఫోటో మార్ఫింగ్ చేసి తేడాగా వీళ్ళకి పంపారు. అది ఇతను నరేంద్రకి తెలిసింది. ఇంకా తట్టుకోలేపాడు బాధ. మొన్న శనివారం నైట్ అందరూ తను పడుకొని నిద్రపోతుంది తన వైఫ్, ఇతను ఇంకా ఫ్యాన్ కురేసుకొని చనిపోయాడు. విచారణ చేస్తే తెలిసింది ఏంటంటే లోన్ యాప్లో. దయచేసి లోన్ యాప్స్ జోలికి పోకండి. ఒకవేళ వెళ్ళేటట్టయితే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ NBFCలు అంటారు, అందులో లిస్ట్ అయి ఉందా లేదా, RBI అప్రూవల్ ఉందా లేదా, అండ్ అవన్నీ అసలు మాకు తెలియదండి అంటే ఆ లోన్స్ యాప్ జోలికి పోవద్దన్న తప్పదండి, మాకు వెళ్ళక తప్పదండి, డబ్బులు ఏమి వివరిస్తారు మాకు అనుకుంటే వాడు అడిగినటువంటి దిక్కుమలిన పర్మిషన్స్ మీరు ఓకే చేయకండి మొబైల్లో. ప్లీజ్ జాగ్రత్త.